సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, ఎంతో పరమ పవిత్ర పరిశుద్ధమైన ఈ భగవద్గీతలోని ఆత్మ, జీవాత్మ, పరమాత్మ గురించి తెలియచేశారు స్పష్టంగా. మన వాడుక భాషలో మనం ఎలా మాట్లాడుకుంటామో ఆ మాతృభాష అయిన తెలుగులోనే స్పష్టంగా స్వామివారు ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో శ్లోకములను, వివరమును, భావమును స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిలో తెలియచేశారు. శ్రద్ధాభక్తితో వింటేనే మనకి ఈ భగవద్గీత అర్థమవుతుంది. ఈరోజు 4వ శ్లోకం గురించి తెలుసుకుందాం. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. ఈ శ్లోకము ప్రకృతి గురించి తెలియచేశారు. భావము: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహము అను 8 భాగములుగా నా ప్రకృతి కలదు. వివరము: యావత్ చరాచర ప్రపంచమంతటిని 2గా చెప్పుకోవచ్చును. అవి ప్రకృతి, పరమాత్మ. కంటికి కనిపించున్నదంతయు ప్రకృతి కాగా, ప్రకృతికి ఆధారమై కంటికి కనిపించక సూక్ష్మముగా ఉండునది పరమాత్మ. ప్రకృతిని చర, అచర ప్రకృతి అని 2 భాగములుగా చెప్పుకోవచ్చును. చర ప్రకృతి అనగా సకల జీవరాశుల శరీరములు మరియు వాటిలోని భాగములుగా ఉండి మార్పు చెందునది. అచర ప్రకృతి అనగా మార్పు చెందగా ఎప్పటికీ ఒకేలాగుండు ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. అచర ప్రకృతి 5 భాగములుగా ఉండగా, చర ప్రకృతి శరీరములో జీవుడు తప్ప 24 భాగములుగా ఉన్నది. పంచభూతములుగాను మరియు శరీర రూపములుగానున్న ప్రకృతి అంతయు 1 భాగము కాగా, శరీరములకు ఆధారమైన ఆత్మ, జీవాత్మలు, పంచభూతములకు ఆధారమైన పరమాత్మ 3 1 భాగముగా ఉన్నవని చెప్పవచ్చును. పంచభాగములుగా ఉన్న ప్రకృతి అంతయు 1 కాగా, 3 భాగములుగా ఉన్న ఆత్మలన్నీ ఒకే పరమాత్మ అంశగానున్నవి. ప్రకృతి పరమాత్మలను 2 భాగములతో కూడుకున్న ఈ చరాచర ప్రపంచములో మానవుని కర్మాచరణకు ప్రకృతిలో ముఖ్యమైన భాగములే అని యోచించిన బయట తెలియబడు పంచభూతములు 5, శరీరములోని మనస్సు, బుద్ధి, అహంకారము అనునవి 3, మొత్తము 8 సంఖ్య ప్రకృతి భాగముల చేత కర్మాచరణ ప్రపంచములో జరుగుచున్నవి. అందువలన ఈ శ్లోకంలో నా ప్రకృతి 8 విధములుగానున్నదని పరమాత్మే స్వయముగా ఇక్కడ ఈ శ్లోకంలో తెలియచేశారు. అందరికీ నమస్కారం.